హాయ్ ఫ్రెండ్స్, ఏమంటే ఇప్పుడు విశేషము అమావాస్య రోజు మేలుమరువత్తూరు ఓం శక్తి దేవస్థానము చూపిస్తాను. అదే రీతిగా అడుండే భక్తాదులు కానీ అడుండే అంగళ్ళు కానీ అమ్మవారు ఏ రూపంలో ఉన్నారో, ఎంత భక్తాదులు వచ్చినారో చూపిస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, అదే రీతిగా ఇది వచ్చింది నదురుపాలని దగ్గర సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానము. ఇది ఎంట్రన్స్ మెట్లు కానీ ఉండేది. చూడండి, అందరూ నా ఫ్రెండ్స్ కానీ భక్తాదులు కానీ మెట్లు ఎక్కుతున్నారు. అదే రీతిగా గర్భగుడి చూపిస్తాను, ఆడుండే దేవుళ్ళు చూపిస్తాను, ఆడుండే భక్తాదులని, దేవుడిని, పూజారులు కానీ ఎంత భక్తాదులు ఉన్నారో అంత మొత్తం ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. అట్లా చూడండి ఫ్రెండ్స్. అదే రీతిగా నదుపాలని మురుగన్ స్వామి దేవస్థానంలో భజనలు ఏ రీతిగా పాడుతున్నారో, భక్తాదులు ఏ శ్రద్ధనీయంగా పాడుతున్నారో చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను. నదుపాలనిలో స్టాచ్యూ ఇది సుబ్రహ్మణ్య స్వామిది, 108 అడుగులు ఉంది. ఏ రీతిగా ఉందో చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ఉందో. ಶ್ರೀ ಕಾಟೇರಮ್ಮ ದೇವಿ ಚಾನಲ್ಗೆ ಎಲ್ಲರಿಗೂ ಸ್ವಾಗತ. ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಅದೇ ರೀತಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್. అదే రీతిగా మేలుమల్లేనూరు లాస్ట్ దేవస్థానం పైన అమావాస్య రోజు మేలుమల్లేనూరు దేవస్థానము జనాలు దేవుళ్ళు మోసేది కానీ, కరగ కానీ, ఏ రీతిగా డ్యాన్స్లు ఆడతారో, అంగళ్ళు కానీ, జనాలు రష్ కానీ ఏ రీతిగా ఉందో చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు అందరికీ. అందరూ లాస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, అదే రీతిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను మేలుమల్లేనూరు దేవస్థానం. వీడియో చూసిన దానికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ అందరికీ.